జ్యోతిరావు పూలే బీసీ సంఘం టౌన్ మీటింగ్కి పిలిచిన వెంబడే మేమందరం వస్తాం. ఈ యొక్క సంఘంలో మీరు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాం. మీరు ఎప్పుడు చెప్పినా, ఏది చెప్పినా, ఏ ప్లేస్ చెప్పినా మేమందరం అందుబాటులో ఉంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే బీసీ సంఘం వాస్తవం అంటే ఈ సంఘాల గురించి కానీ ఈ పార్టీల గురించి కానీ నాకైతే నిజంగా తిరగడమే తెలియదు. నాకు తెలిసింది నేను గోదాలో పనిచేయాలి, నా ఆధ్యాత్మికం ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ కాబట్టి మనం గుడి తిరగాలి, ఇంతవరకే మనకు తెలుసు. కానీ వాస్తవానికి బిఎస్పీ ఆంజనేయులు గారు ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇట్లా మనం జ్యోతిరావు పూలే బీసీ సంఘాన్ని మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా మనం కలుపుకొని ముందరికి పోదాం, మనకు తెలిసిన కాడికి మనం ఉన్న చుట్టుముట్టు ఉన్న సమాజాన్ని చైతన్యం చేద్దాం, దీనికోసం మన వంతు సమాజంలో ఎంత సాధన అయితే అంత ప్రయత్నం చేద్దామని చెప్పి ఒకరోజు నా దగ్గర గోదాం దగ్గర వచ్చినప్పుడు డిస్కషన్ చేసినప్పుడు నేను కూడా ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆంజనేయులు గారు మీరు ఏం చెప్తే నేను దానికి ముందర మూమెంట్ తీసుకుంటా అని చెప్పిన తర్వాత నన్ను ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తను ఎన్నుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ తెలుసుకునే టైంలో ఏం జరిగిందనంటే మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పివి రామస్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజేశ్వరి కాంశీరామ్, పుంజాల శివశంకర్, ఇట్లా ఒక్కొక్కరి మహనీయుల చరిత్రలు కొద్దిగా నేను కూడా తెలుసుకోవడం ప్రారంభించిన. అప్పటిదాకా నాకు ఈ సంఘాల గురించి కానీ పార్టీలకు మనం చాలా దూరం, ఎవరు ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేనట్టు నేను తిరగటం. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క చరిత్ర తీసుకున్నప్పుడు ఆయన చిన్న వయసులోనే దేవుని అగ్రకుల వర్గాలకు మాత్రమే చదువు వచ్చేదారు. చదవాలంటే దొర కొడుకన్న కావాలి, ఆ ఊళ్ళో ఉన్న జమీందారు కొడుకన్నా కావాలి, బ్రాహ్మణుల కొడుకులన్నా కావాలి. కానీ కింది స్థాయి మనల్ని శూద్రులు, అతి శూద్రులు, మీరు పనికిరారు, మీరు ముట్టనికే కూడా ఈ సమాజాన్ని మమ్మల్ని ఇట్లా ముట్టనికే కూడా పనికిరానన్నటువంటి నీచమైన స్థితులలో చూస్తున్నటువంటి సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎన్నోసార్లు చదువు నేర్చుకోవడానికి పోతే ఆయన చదువుకునిచ్చే వాళ్ళు కాదు, తోటి స్నేహితులు వెలివేసిండు. తోటి స్నేహితులు వెలివేయడంతో పాటు ఆనాడు వాళ్ళ నాన్న స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళ నాన్న దోస్తులు వచ్చి కాసి నువ్వు ఎందుకు మీ కొడుకు చదువు నేర్పుతున్నావు, నువ్వు చదువు నేర్పొద్దు, మీ కొడుకు చదువు నేర్పు, అదొక పాపం, అదొక అంటరానితనం, మీరు చదువు నేర్చుకోరాదు, వీలాంటి వాళ్ళకి చదువు పనికిరాదు అని చెప్పేసి వాళ్ళ నాన్నకు వాళ్ళ సర్కిల్ చెప్పడం వల్ల వాళ్ళ నాన్న కూడా ఆయన స్కూల్ బంద్ చేపిస్తారు. నాన్న నేను స్కూల్ చదువుతాను, నేను ఒక విద్యావంతుని అవుతాను, నేను ఒక చైతన్యం అవుతాను, మన యొక్క సమాజం వెనకబడిపోయిందని చెప్పేసి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈ సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ విధంగా అయిన తర్వాత తను చదువు మానేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్ద మనిషి ఒక మనిషి చూసి, అయ్యా నీ కొడుకు చదువుకుంటా అంటున్నాడు, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, వాడిని నువ్వు చదువు పంపి ఫస్ట్, ఎవడు ఏదైనా అనని నీ కొడుకు చదువుకొని ప్రయోజకుడైతే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడిన తర్వాత ఒక సొసైటీ బాగుపడుతుంది, ఒక సొసైటీ బాగుపడితే ఒక దేశం బాగుపడుతుంది అని చెప్పి ఒక వ్యక్తి సలహా ద్వారా వాళ్ళ నాన్న తిరిగి మళ్ళీ మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్కూల్కి పంపించడం జరుగుతుంది. స్కూల్ రోజుల నుంచి ఆయన అడుగున క్షణం వివక్షకే గురైంది. ఆయన కూడా ఒక బీసీ ముదిరాజ్ బిడ్డని. ఆ విధంగా తను చదువుకునే రోజుల్లో సావిత్రిబాయి పూలే అనే ఆమెను తీసుకొని వచ్చి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి 12 సంవత్సరాలప్పుడు పెళ్లి చేస్తారు. ఆ రోజు సమాజంలో బాల్య వివాహాలు అనేది పుష్కలంగా ఉండేవి. ముసలోడికి సోర పిల్ల నుంచి పెళ్లి చేయాలి, వాడు చచ్చిపోతే ఈ పిల్ల విధవరాలు కావాలి, విధవరాలైన పిల్లని తీసుకుపోయి కాసి మొగుడు చచ్చిపోయిన ఏం పడినా వాడిని మంటలో కాల్చడము, వాడిని సరిగ్గా చంపడము. ఆనాటి నుండి సొసైటీలో మహిళలకు కానీ మనలాంటి శూద్రులకు, అతి శూద్రులకు, కింది స్థాయి అట్టడిన వర్గాలకు మాత్రము చదువులో కానీ రాజకీయంగా కానీ సొసైటీ ఎక్కడ కూడా కనీసం గాలి పీల్చే అర్హత కూడా లేనటువంటి భయంకరమైన పరిస్థితులలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు తీసుకున్నటువంటి స్ఫూర్తి, ఆయన సమాజానికి చేసినటువంటి సేవ ఈ రోజే కాదు, మన ముందు తరాలకు కూడా మనం సొసైటీకి మెసేజ్ పంపించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి